ప్రైవేట్ డ్రైవర్స్ మరియు మోటార్ వర్కర్స్ యూనియన్ ఈ సంస్థ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే విస్తరించింది. అదే కాకుండా భారతదేశం స్థాయిలో కూడా ఈ సంస్థ ఉంది. ఇది డ్రైవర్ల వెల్ఫేర్ కోసం, డ్రైవర్ల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంది. మరియు పోలీస్ అధికారులతో వాళ్లకు ట్రైనింగ్, ఆ తర్వాత కొత్త వాహనాలు వచ్చాయి ఈ మధ్యలో. పూర్వం ఉన్న వాహనాలకి ప్రస్తుతం ఉన్న వాహనాలకి చాలా తేడా ఉంది. కాబట్టి వీటన్నిటిలో కూడా డ్రైవర్స్కు ప్రశిక్షణ ఇచ్చే ఉద్దేశంతో విశాఖలో ఖచ్చితంగా ఒక డ్రైవర్స్ భవన్ అన్నది ఏర్పాటు చేసేదానికి కావాల్సిన స్థలమే కాదు, ఆ బిల్డింగ్ కూడా కట్టించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అందువల్ల మన క్యాబ్ డ్రైవర్స్ కానీ డ్రైవర్స్ కూడా గైడ్లుగా కూడా మనము ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు డ్యూయల్ పర్పస్లో అది ముందుకు తీసుకువెళ్ళాలన్నది సంకల్పం. డ్రైవర్స్కి తర్వాత మోటార్ వర్కర్స్ యూనియన్కి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కావాల్సిన వసతులు, వాళ్ళకు కావాల్సిన లోన్లు కానీ, ఇటువంటివన్నీ ప్లేస్మెంట్స్ కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్లో చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎందుకంటే నేను అన్ని వెహికల్స్ నడుపుతాను, నాకు పరిచయం ఉంది, ట్రక్ నుంచి చిన్న స్కూటర్ వరకు కూడా. కాబట్టి వీళ్ళ స్థితిగతులు ఏంటి, డ్రైవర్ల స్థితిగతులు, తర్వాత హైవే మీద కూడా అక్కడక్కడ వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేయడం కూడా అవసరం. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీలు చేస్తుంటారు, దానివల్ల వాళ్ళు అలసిపోతారు, దాంట్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ఈ విధమైన చర్యలు ఖచ్చితంగా చేపడతానని తెలియజేస్తున్నాను. మన విశాఖపట్నంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ డ్రైవర్స్ అందరికీ కూడా, మోటార్ వర్కర్స్ యూనియన్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక విషయంలో మంచి అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దృష్టిలో నేను ఖచ్చితంగా దానికి సమయం కేటాయించి కావలసిన వసతులన్నీ కల్పిస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. Please subscribe New Waves.